హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ 2026 జనవరి 1 to 15 వరకు అనమాట. సో ఈ నోట్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ని యాక్టివేషన్ చేసుకోండి. ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ నోట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉంటారు. అంతేకాకుండా ఈ నోట్స్ యొక్క పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఈరోజు ముందుగా ఇటీవల యూకే ప్రభుత్వం నుంచి నైట్హుడ్ పొందిన సాకర్ క్రీడాకారుడు ఎవరు? ఇటీవల యూకే ప్రభుత్వం నుంచి నైట్హుడ్ పొందినటువంటి సాకర్ క్రీడాకారుడు ఎవరు అంటే డేవిడ్ బిగ్హామ్ అన్నమాట. 2025 నవంబర్ 4వ తేదీన నైట్హుడ్ లేదా సర్ బిరుదాన్ని అయితే బ్రిటన్ రాజు చార్లెస్ III బహూకరించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత్కు చెందినటువంటి ఒక టెన్నిస్ క్రీడాకారుడు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ వ్యక్తి ఎవరు అంటే రోహన్ బాపన్న గారు అయితే ప్రకటించడం జరిగింది రిటైర్మెంట్. సో 45 ఏళ్ల టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న 2025 నవంబర్ 1న టెన్నిస్ క్రీడకైతే వీడ్కోలు పలకడం జరిగింది. 2025 నవంబర్ 1న. సో నెక్స్ట్ వన్ వచ్చేసి WJP వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ చట్టబద్ధ పాలనా సూచి 2025 ప్రకారం ప్రపంచంలో అత్యంత బలమైన చట్టబద్ధ పాలన కలిగినటువంటి దేశం ఏది? WJP వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ చట్టబద్ధ పాలన సూచి 2025 ప్రకారం ప్రపంచంలో అత్యంత బలమైన చట్టబద్ధ పాలన కలిగినటువంటి దేశం ఏది అంటే డెన్మార్క్ అన్నమాట. అంతేకాకుండా WJP వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ చట్టబద్ధ పాలన సూచి 2025 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత బలహీనమైనటువంటి పాలన కలిగినటువంటి దేశంగా అట్టడుగు స్థానంలో నిలబడినటువంటి దేశం ఏది అంటే వెనిజులా అన్నమాట. బలమైన చట్టబద్ధ పాలన కలిగిన దేశం డెన్మార్క్ అయితే, బలహీనమైనది అయితే వెనిజులా అన్నమాట. సో 143 దేశాల జాబితాలో వెనిజులా అట్టడుగున అంటే 143వ స్థానంలో నిలవగా 142వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉందన్నమాట. సో మొదటి స్థానంలో మాత్రం డెన్మార్క్ నిలిచిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అంతర్జాతీయ జలమార్గమైన మియాకో జలసంధి దేనికి అనుసంధానంగా ఉంది? అంతర్జాతీయ జలమార్గమైనటువంటి మియాకో జలసంధి దేనికి అనుసంధానంగా ఉంది అంటే తూర్పు చైనా సముద్రం, పసిఫిక్ సముద్రానికి అయితే అనుసంధానంగా ఉందన్నమాట. అయితే ఈ జలసంధి వద్ద రష్యా, చైనా దేశాల ఉమ్మడి వైమానిక గస్తీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు జపాన్ జెట్ విమానాలను అయితే ఉపయోగించింది. అయితే ఈ జలసంధి రూక్యూ ద్వీపాల వద్ద అత్యంత వెడల్పుగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు 50 మిలియన్ సంవత్సరాల అంతరిక్ష ఫిలమెంట్ ఒకదాన్నైతే కనీసం 14 గెలాక్సీలలో గుర్తించినట్లు కనుగొన్నారు. అయితే దీని ప్రత్యేకత ఏంటి? ఇటీవల ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు 50 మిలియన్ కాంతి సంవత్సరాల అంతరిక్ష ఫిలమెంట్ ఒకదాన్నైతే కనీసం 14 గెలాక్సీలలో గుర్తించినట్లు కనుగొన్నారు. అయితే దీని ప్రత్యేకత ఏంటి అంటే అంతరిక్షంలో అనేక అనుసంధానాలు కలిగిన ఒక పెద్ద పొడవైన దారం వంటి నిర్మాణం ఇది. అనేక భారీ గెలాక్సీల బృందాలను ఇది అనుసంధానం చేస్తుంది అన్నమాట. దారం వంటి నిర్మాణము అనేక భారీ గెలాక్సీల బృందాలను ఇది అనుసంధానం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల దేశంలో భూ వివాదాలను పరిష్కరించేందుకు, పాలనలో పారదర్శకత మెరుగుపరిచేందుకు భూమి సుధార్ సంవాద్ పేరుతో ఒక కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది. అది ఈ రాష్ట్రం. ఇటీవల దేశంలో భూ వివాదాలను పరిష్కరించేందుకు,
పాలనలో పారదర్శకత మెరుగు చేసేందుకు పోవం సుధా సంవాద్ పేరుతో ఒక కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది. అది ఏ రాష్ట్రం అంటే బీహార్ రాష్ట్రం అనమాట. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వండి. పీడిఎఫ్ కావాలి అనుకునే వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి, నేనైతే పీడిఎఫ్ సెండ్ చేస్తాను. సో ఇది అని అంటే ఈరోజు మన ఛానల్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.